జానులు జాను నిద్ర లేవా? లేరా ఇక్కడ వద్దు. 2 minutes విల్ గో అండ్ సీ ద సిటీ నౌ. స్టార్ట్. ఈరోజు మన వెకేషన్లో ఫస్ట్ డే. కమాన్ రావాలి దా. గుడ్ మార్నింగ్ కిసి పిచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ టైం చూస్తే అయినా అదే ఓకేనా? సో గాయ్స్, మీ అందరికి ఆల్రెడీ తెలుసు అసలు మేము ఇక్కడ వెకేషన్కి వచ్చామని. కానీ ఎప్పుడు మాకు ఎలా జర్నీ పెట్టుకుంటే ఎలా అవుతుంది అంటే అలాగే అవుతుంది. నా గొంతు కూడా పోయింది చెప్పాలి అంటే. సో ఒకవేళ నా టోన్ సరిగ్గా బాగాలేకపోతే ఏమనుకోవద్దు. చింటూ జోక్ లైట్ నాకే కౌంటర్ వేస్తున్నావు చింటూ. సో గాయస్, ఇప్పుడైతే మేము వచ్చిన ప్లేస్ ది మోస్ట్ మ్యాజికల్ డిస్నీ స్ప్రింగ్స్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే ఒర్లాండో డిస్నీ వరల్డ్ కి ఫేమస్. ఇది వచ్చేసి డిస్నీ వరల్డ్ కి డౌన్ టౌన్ అనమాట, సెంటర్ లాగా. ఈ ఐకాన్ ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్ లో 3 మేజర్ అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఈ రోజు కంప్లీట్ చేసేసి ఇంకా కాంప్లెక్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం మేమైతే. అవుట్డోర్ షాపింగ్, డైనింగ్, రెస్టారెంట్స్ ఎక్సెట్రా అవన్నీ చెప్పొచ్చు. నేనైతే చాలా ఫుల్ గా ఎంజాయ్ చేసా. నా ఎంజాయ్మెంట్ చూసి చింటూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని ఎలా ఉన్నాయంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. ఇట్ ఈస్ లైక్ సో మ్యాజికల్. అసలు మాటల్లో అయితే నేను చెప్పలేను, మీరైతే చూడాల్సిందే. మేమైతే ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ కనిపించింది కదా, దాంతో మా డే స్టార్ట్ చేసాం. హాట్ ఎయిర్ బెలూన్ నైట్ టైం కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే లైటింగ్స్ అవన్నీ పెడతాడు. చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది అండ్ రొమాంటిక్ గా కూడా ఉంటుంది. ఆ సీనరీ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకవేళ వీలైతే ట్రై చేయండి. అండ్ మేమైతే మార్నింగ్ టైం ఎక్కాం, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ బెలూన్ అయితే కింద నుంచి 400 feet పైకి గాల్లో ఎగురుతుంది. మనమైతే సిటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం డిస్నీ స్ప్రింగ్స్ అండ్ ఆ ఫ్రంట్ లేక్ అంతా బాగా కనిపిస్తుంది. చాలా నచ్చింది నాకైతే. అండ్ ఆ కలర్స్ ఇంకా అవన్నీ చాలా మ్యాజికల్ గా ఉన్నాయి. అసలు నా కంటికైతే చాలా ఆనందంగా ఉన్నాయి చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి M&M షాపింగ్ మాల్, ఇంకా కోకోకోలా షోరూమ్, ఇంకా మేడం తుసాస్ మ్యూజియంస్. ఇవైతే అసలు మస్ట్ అండ్ షుడ్ అని చెప్పచ్చు. నాకైతే పిచ్చిగా నచ్చేసాయి. అసలు M&M అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ లోపలికి వెళ్ళాక నాకు ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. M&M చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే అసలు అక్కడి నుంచి బయటికి రావడానికి అసలు ఇష్టపడరు, అలా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఓ మై గాడ్ అన్నట్లు అనిపించింది నాకైతే, కెవ్వులా అనిపించింది. ఇంకా చింటూ విషయానికి వస్తే అసలు స్మాల్ కిడ్లా అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశారు. చింటూని చూస్తే నాకు అప్పుడప్పుడు సరదా వేసింది ఆ టైంలో అయితే. ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్, ఆఫీస్ టెన్షన్లో ఉంటూ ఇలా డైలీ లైఫ్ అలా అయిపోతుంది. కానీ ఇలా ట్రిప్కి వచ్చి వెకేషన్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు చింటూ అయితే. నాకైతే అమ్మ హాయిగా ఉంది చింటూని చూస్తుంటే. నాకు ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. అండ్ సరదాగా అప్పుడప్పుడు అలా షాపింగ్ చేస్తూ ఉన్నాము. సరదాగా ఫ్రీ టైం అలా జాలీగా టైం స్పెండ్ చేసాం. ఆ తర్వాత కోకోకోలా షోరూమ్కి వెళ్ళాము. అదైతే సూపర్ ఉంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ క్యూట్ టైనీ ఇయర్ రింగ్స్, ఇంకా సెపరేట్గా చెప్పాలి అంటే అక్కడ ఓన్ టిన్ డిజైన్ చేసుకోవచ్చు. మేమైతే మా నేమ్స్ తోటి డిజైన్ చేసుకున్నాం. ఓన్గా ఒక టిన్ డిజైన్ అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మన పేరుని యాడ్ చేసుకొని మన కోకోకోలా టిన్ బాటిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అదైతే నాకు బాగా నచ్చింది. మీరైతే చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు కూడా వెళ్తారంటే ఈ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు.
కోకోకోలా షోరూంలోనే మేము చాలా టైం స్పెండ్ చేసాం. ఇంకా అమాండన్ స్టోర్లో, ఇంకా కోకోకోలా స్టోర్లో అయితే చింటూ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశాడు ప్రతిదీను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఐ అంటే ఒర్లాండో ఐ ఐకాన్ పార్క్లో మస్ట్ విజిట్ అని చెప్పచ్చు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా స్టన్నింగ్ వ్యూస్, ఇంకా స్కైలాండ్ అండ్ లోకల్ అట్రాక్షన్స్ చాలా అన్నీ చూడొచ్చు అక్కడి నుంచి. ఇది కూడా సేమ్ 400 feet హైట్లో ఉంటుంది స్కైలో. ఇంకా 20 minutes రైడ్ ఉంటుంది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇండియాలో పోలిస్తే ఇదైతే సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం తుసాడ్స్ మ్యూజియం. అది ఎంటర్ అవ్వగానే అబ్బా అనిపించింది. అసలు నేనైతే నమ్మలేదు, అంత రియలిస్టిక్గా ఉన్నాయి వ్యాక్స్ స్టాట్యూస్. చాలా చాలా బాగుంది. అండ్ మీకైతే చాలా తక్కువ చూపించాను, ఎందుకంటే అది చాలా పెద్దది, టైం టేకింగ్ తీసుకుంటుంది. సో ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఉన్నారంటే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడే మేము మా హ్యాండ్స్ని మౌల్డ్ చేయించుకున్నాము. అండ్ ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చాము. అదొకటే పెద్ద టాస్క్ అయింది, ఎందుకంటే వ్యాక్స్ కదా. సో ఫ్లైట్లో కరిగిపోకుండా కొంచెం బాగా సేఫ్గా కట్టి తీసుకొచ్చాము. సో గాయ్స్, ఇదే ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.